కుంభమేళాలో మౌని అమావాస్య నాటి తొక్కిసలాట తర్వాత అనూహ్యమైన అంశాలు నిదానంగా బయటపడుతున్నాయి. ఇందులో కుట్రకోణం ఉందన్న విషయానికి క్రమంగా బలం చేకూరుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను నగుబాటు చేసేందుకు ప్రధానంగా అక్కడి విపక్షాలు చాప కింద నీరులా వ్యవహరించాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి సదుపాయాలు ఉపయోగించుకున్న యోగి సర్కార్ ఇప్పుడు వాటి ఆధారంగా అసలు కుట్రదారులు ఎవరో కనిపెట్టే పనిలో పడింది. మరీ ముఖ్యంగా తొక్కిసలాట సమయంలో యాక్టివ్గా ఉన్న వేలాది ఫోన్లు ఆ ఘటన తర్వాత ఎందుకు మూగబోయాయి అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోందట. కుంభమేళ తొక్కిసలాటలో కుట్రకోణం ఉందా? 16,000 సెల్ ఫోన్ల డేటా తీసే పనిలో యూపీ పోలీస్. ఘటన తర్వాత ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యాయి? మౌని అమావాస్య నాడు కుంభమేళలో జరిగిన తొక్కిసలాటపై ప్రజలంతా గగ్గోలు పెట్టారు. భక్తులంతా ఆవేదన చెందారు. సనాతన ధర్మ ప్రేమికులు కలత చెందారు. విపక్షాలు యోగి సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. స్వయం ప్రకటిత శంకరాచార్యులు కొందరైతే యోగి రాజీనామా చేసి దిగిపోవాలనే డిమాండ్ కూడా చేశారు. ఆ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 25 మంది శవాలను గుర్తించామని, మరో 5 శవాల గుర్తింపు జరగలేదని ప్రకటించారు. వారికి ఆర్థిక సాయం వంటివి కూడా అనౌన్స్ చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఉండడం విశేషం. అయితే కుంభమేళాకు భద్రత ఏర్పాట్లు గాని, ఇతర సౌకర్యాలు గాని, వచ్చిపోయే వ్యక్తుల ఫోన్ ఐడెంటిఫికేషన్ కోసం గాని టెక్నాలజీని విరివిగా వాడుకున్నారు. డ్రోన్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుంటున్నారు. అయితే తొక్కిసలాటలో మృతుల సంఖ్యతో నిశ్చేష్టులైన యోగి ఆ తర్వాత జరగాల్సిన పనులపై దృష్టి సారించారు. తొక్కిసలాటలో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు నిదానంగా కోలుకుంటున్న తరుణంలో అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో తొక్కిసలాటలో కుట్రకోణంపై ఇప్పుడు యూపీ పోలీసులు దృష్టి సారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు చెబుతున్న విషయాలు కుట్రకోణాన్ని పట్టి చూపుతున్నాయంటున్నారు యూపీ పోలీసు అధికారులు. लाल झंडा लेके आया था और जानबूझ के ढकला है सबको, जानबूझ के। क्या दीदी क्या हुआ था आप लोग? कहा तुमने एक ढलान था वहाँ पर खड़े थे, कुछ आदमी आया झंडा लेके सब गिरा दिया, अचानक से गिर गया और गिरने से गिरा तो पटक गए और मेरे ऊपर 10 आदमी खड़ा हो गया। आपके ऊपर कोई चढ़ गया था? 10 ज्यादा होगा। तब एक लड़का था उसका बेल्ट पकड़े और हम उठे। తొక్కిసలాటకు ముందు దాదాపు 25 మంది 20 ఏళ్లకు పైబడిన యువకులు తమపై బలప్రయోగం చేశారని, వీపుల మీద మోచేతులతో గుద్దుతూ కలకలం రేపారని వారు గుర్తు చేసుకుంటున్నారు. కొందరి వద్ద ఎర్ర జెండాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. మరికొందరు అఖిలేష్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారని చెబుతున్నారు. కుంభమేళాలో అలాంటి వీడియోలు కూడా నిదానంగా ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. और शेष की शिनाख्त की जानी बाकी है. कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है. कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है. श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है. మరోవైపు యోగి సర్కార్ సైతం కుంభమేళ తొక్కిసలాటను తీవ్రంగా పరిగణిస్తోంది. తొక్కిసలాట, ఆ తర్వాత అగ్ని ప్రమాదం వంటి ఘటనల్లో రాజకీయ కుట్రలు దాగున్నాయని యోగి అనుమానిస్తున్నారు. కుట్రలో ఎవరు పాల్గొన్నా రాజీ పడకుండా విచారణ జరపడంతో పాటు తన చిత్తశుద్ధిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కుంభమేళాలో ఇలాంటి ఘటనలు జరగడంపై యోగి తీవ్రంగా కలత చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. घटना दुखद है, मर्माहत करने वाला है. उन सभी परिजनों के प्रति हमारी पूरी संवेदना है. ఇక యోగి ఇలా భావోద్వేగానికి గురికావడం, అటు తొక్కిసలాట బాధితుల నుంచి తాము దాడికి గురయ్యామని ఫిర్యాదులు అందుతుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. యోగి ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా ఉన్న సమయంలో కనీసం తనను ఎంపీగా కూడా అప్పటి ఎస్పీ సర్కారు గుర్తించలేదని, తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం, తన కార్యక్రమాలు జరగనివ్వకుండా అడ్డుపడడం వంటివి చేశాడని, దాంతో
తాను ఇక ఎంపీగా పని చేయలేనని చెబుతూ అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ముందు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ యోగిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల్లో యోగి గెలవడంతో అక్కడి అరాచక శక్తులకు గడ్డు రోజులు దాపురించాయి. ఎస్పీ ప్రోత్సహిస్తూ వస్తున్న ఆతిక్ అహ్మద్ వంటి వేలాది గుండాలను ఎన్కౌంటర్ చేయడం, చాలా మందిని జైల్లో పెట్టించడం, వారు ఆక్రమించుకున్న ప్రభుత్వ ఆస్తులను పేదలకు పంచడం వంటి కార్యక్రమాలతో యోగి ప్రభ వెలిగిపోయింది. ఈ క్రమంలోనే యూపీలో రెండోసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడి చారిత్రక రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో వచ్చిన కుంభమేళాను ఓ అపురూప అవకాశంగా భావించిన యోగి సర్కార్ ఎంతో దార్శనిక కథతో పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళాకు పేరు ప్రతిష్టలు వస్తున్న క్రమంలో అక్కడ అనూహ్యమైన ప్రమాదాలు జరగడం, తొక్కిసలాటలో ఏకంగా దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో యోగి కలత చెందుతున్నారు. అయితే ప్రజారక్షణ, ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడని యోగి కుంభమేళా విషయంలోనూ అదే పంత అవలంబించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదటిసారి లోక్సభలో ఆయన కంటతడి పెట్టి ఆ తర్వాత యూపీ సీఎంగా అరాచక శక్తుల అంతు చూశారు. సైద్ధాంతికంగా విభేదించే కమ్యూనిస్టు మేధావులు సైతం యోగి పాలనకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు దాదాపు 30 మంది ప్రాణాలు గాలు కలిసిపోవడంతో యోగి మళ్లీ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. దీనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో, కుంభమేళా భక్తుల్లో వినిపిస్తుంది. కుట్రకోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన యూపీ పోలీసుల ముందుకు పలు కీలకమైన అంశాలు వస్తున్నాయంటున్నారు. కుంభమేళాలో హైలెవెల్ టెక్నాలజీని వాడుతున్న యూపీ పోలీసులు మౌని అమావాస్య రోజు రాజస్నానానికి ముందు తొక్కిసలాట ప్రాంతంలో ఉన్న వేలాది సెల్ఫోన్ల డేటాను సేకరిస్తున్నారు. అక్కడ ఆ సమయంలో ఎంతమంది సెల్ఫోన్లు యాక్టివేషన్ మోడ్లో ఉన్నాయి, అక్కడి నుంచి ఎటువైపు ఎవరికి కాల్స్ వెళ్లాయి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కోణాల్లో దాదాపు 16,000 సెల్ఫోన్లకు పైగా ఆ సమయంలో అక్కడ యాక్టివేషన్ మోడ్లో ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. మరింత లోతుగా పరిశీలించిన మీదట ఆ 16,000లోని అనేక ఫోన్లు ఘటన జరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ అయినట్లుగా గుర్తించారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న వారు ఎవరు, ఎక్కడివారు, వారి డీటెయిల్స్ ఏంటి అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడానికి ముందు వారు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారట పోలీసులు. మరోవైపు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వారు అందులో సిమ్ కార్డ్స్ ఉంచారా, లేక తీసేసి పడేసి వెళ్లిపోయారా? అలాగే అయితే గనక ఆ వ్యక్తుల వివరాలు ఎలా తెలుస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ ప్రచారంలో బిజీగా ఉన్నారు యోగి. తొక్కిసలాట జరిగినప్పుడు కూడా ఢిల్లీలోని తన షెడ్యూల్ ప్లేసులోనే ఉన్నారని చెబుతున్నారు. యోగిని ఢిల్లీ ప్రచారానికి వెళ్లకుండా విపక్షాలు ఏమైనా కుట్ర చేశాయా, అదైతే సామాన్య భక్తుల ప్రాణాలు తీసుకునేందుకైనా తెగించారా అనేవి ఇప్పుడు విచారణలో తెలియాల్సి ఉంది. మొత్తానికి యూపీ పోలీసుల విచారణ వేగవంతమైతే కుంభమేళా పూర్తయ్యేలోపే కీలకమైన అంశాలు బయటపడవచ్చు అంటున్నారు.